కృష్ణ భగవానుడు పలికిన ఈ వాక్యములన్నీను ఆ దేవదేవుని ప్రధానాంశములైన సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు వంటి వివిధ రూపములకు సంబంధించినవై ఉన్నవి. ఇవన్నీను వివిధ దివ్య విస్తారములలో స్వయంగా ఆ దేవదేవుడే అయినను శ్రీకృష్ణునిగా అతడు వేరొక ఆధ్యాత్మిక పరిధిలో వివిధ తరగతుల భక్తులతో వ్యవహరించుచుండను. అయినప్పటికీ దేవదేవుడైన శ్రీకృష్ణునిగా బ్రహ్మదేవుని 24 గంటల వ్యవధిలో ప్రతి విశ్వమునందును అవతరించి దివ్యమైన లీలలను నియమానుసారము ప్రదర్శించుచుండను. కానీ శ్రీకృష్ణుడు వాసుదేవుడు మొదలగు రూపముల నియమిత కర్మలు సామాన్య మానవులకు అగమ్య గోచరముగా ఉంటుంది. శ్రీకృష్ణునకు అతని ఆధ్యాత్మిక దేహమునకు ఎట్టి భేదము లేదు. అతని ప్రధానాంశములే వివిధములైన కర్మలను గావించుచున్నాడు. కానీ ఆ దేవదేవుడే స్వయముగా శ్రీకృష్ణుని రూపమున అవతరించినప్పుడు వివిధ ప్రధానాంశములు అచింత శక్తివంతమైన యోగమాయ ద్వారా అతని అందే చేరి ఉండదు. కనుకనే బృందావన కృష్ణుడు మధురయందరి కృష్ణునకు లేదా ద్వారకావాసి అయిన శ్రీకృష్ణునకు భిన్నుడై ఉన్నాడు. అచింత్య శక్తి కారణమున విరాట్ రూపం కూడా అతడి నుండి భిన్నమై ఉన్నది. కురుక్షేత్ర రణరంగమున ప్రదర్శింపబడిన విశ్వరూపము ఆ దేవదేవుని భౌతిక భావనాపూర్ణ రూపమై ఉన్నది. కనుకనే వేటగానిచే బాణముతో కొట్టబడినప్పుడు తన నామమాత్ర భౌతిక రూపమునే అతడు త్యజించినట్లుగా మనము అవగతము చేసుకునవలెను. శ్రీకృష్ణ భగవానుడు కైవల్యునిగా పిలువబడినాడు. తన నుండియే సమస్తము సృష్టింపబడుచున్నందున అతని విషయంలో ఆత్మ అనాత్మలకు భేదము లేదు. కనుకనే ఆ దేవదేవుని రూప పరిత్యాగమును లేదా వేరొక దేహ స్వీకారమును బట్టి అతడు కూడా సామాన్య జీవుడే అని భావం కాదు. యోగమాయ సమాన్వితములైన ఆ కార్యములన్నీను ఏకకాలమున సమానములను భిన్నములను అయి ఉన్నవి. ఆ దేవదేవుని అంతర్ధానమును గూర్చి ధర్మరాజు చింతించుట అన్నది కేవలము ఒకానొక ఘనుడైన స్నేహితుని అంతర్ధానమున చింతించుట వంటిది మాత్రమే. ఏలయనగా అజ్ఞానులైన వారు తప్పుగా తలుచు రీతి భగవానుడు ఎన్నడూనూ తన దివ్య దేహమును విడనాడడు. అటువంటి అల్పజ్ఞులలో అతడే స్వయముగా భగవద్గీత యందు నిరసించి ఉన్నాడు. అటువంటి వారే మూఢులు అనబడుతురు. కనుక భగవానుడు తన రూపమును త్యజించినాడనగా భౌతిక మందలి విరాట్ రూపమును విడిచినట్లుగా ఆయా ధామములకు సంబంధించిన ప్రధానాంశములను తిరిగి వీడినాడని భావము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానచక్షుర్మిలితం సరే. ఇది శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 14వ అధ్యాయము 8వ శ్లోకము. ఇక్కడ ధర్మరాజు అర్జునుడితో భీమునితో పలుకుతున్నటువంటి శ్లోకం. భీమునితో పలుకుతున్న శ్లోకం ఇది. భీమునితోనా? భీముడే కదా. ఇక్కడ అర్జునుడు ద్వారకాకి వెళ్తాడు. అయితే 8 రోజులైనా తిరిగి రాడు, చాలా రోజులు పడుతుంది. అయితే ఆ వంత లోపలనే ధర్మరాజుకు అపశకునాలు కనబడతాయి. ఆ అపశకునాలను కలుసుకొని అప్పుడు కృష్ణ భగవానుడు అంతార్థమైనాడని నారదుని తెలిపింది గుర్తు చేసుకొని ఈ శ్లోకాలను భీముడితో పలుకుతాడన్నమాట.
అందులోని ఈ శ్లోకం ఏముంది? ఈరోజు దేవర్షి నారదుడు సూచించినట్లుగా ఆ దేవదేవుడు తన భూలోక లీలలను సమాప్తి చెందింపనున్నాడా ఏమి? ఆ సమయము అప్పుడే అరితేల్చాడ. ప్రభుపాదులు గురించి భాషను చాలా వివరించారు. అయితే ప్రభుపాదులు ఒక భాషలో ఏం చెప్తారంటే, సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అలా అని సూర్యుడు అస్తమిస్తే సూర్యుడు చనిపోయినట్టని కాదు, మనకు కనబడకపోవచ్చు, కాకపోతే వేరే దగ్గర ఉదయిస్తుంది కదా. అదేవిధంగా భగవంతుని ఇక్కడ నుంచి అర్థార్థమైనాడంటే వేరే దగ్గర భగవంతుని అవతారం ప్రారంభం. అంతేగాని శరీరం వదిలేశారని కానీ చనిపోయారని కానీ భావం కాదు అని అక్కడ ప్రభుపాదులు వేరే భాషలో చెప్తారు. ఇక్కడ చెప్పలేదు ఆ విషయము, ఒక దగ్గర చెప్తారు. సూర్యుడు అస్తమిస్తే సూర్యుడు చనిపోయాడని అర్థం కాదు, మనకు కనపడకపోవచ్చు సూర్యుడు, ఇంకో దగ్గర. అదేవిధంగా భగవంతుడు తన లీల సమాప్తి చేస్తే ఇక్కడ మనకు కనపడదు, ఇంకో దగ్గర ఉంటాయి. అలానే ప్రభుపాదులు ఒక భాషలో రాస్తారన్నమాట. ఇక్కడ భగవద్గీత గురించి ప్రభుపాదులు చాలా వివరించారు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు చూడండి. బ్రహ్మదేవుని ఒక్క రోజులో 24 గంటల వ్యవధిలో ప్రతి విశ్వనందును అవతరించి దివ్యమైన లీలను నియమానుసారము ప్రదర్శించుచుండును. కానీ శ్రీకృష్ణుడు వాసుదేవుడు మొదలగు రూపంలో నియమ కర్మములు సామాన్యులకు అగోచరంగా ఉండును. ఇదే శ్లోకం, ఇదే శ్లోక భాష. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రభుపాదులు గారు, అయినప్పటికీ దేవదేవుడైన శ్రీకృష్ణునిగా బ్రహ్మదేవుని 24 గంటల వ్యవధిలో ప్రతి విశ్వమునందును అవతరించి దివ్యమైన లీలలను నియమానుసారము ప్రదర్శించుచుండును. కానీ శ్రీకృష్ణుడు వాసుదేవుడు మొదలగు రూపముల నియమిత కర్మలు సామాన్య మానవులకు అగోచరంగా నుండును. ఇంకా భగవంతుడు లీలలను అర్థం చేసుకోవడం కూడా మనకు అసంభవం, అవునా? ఈ తిరుపతి బాలాజీ పుస్తకంలో ఒక స్టోరీ ఉంది, నేను చెప్తాను. అదేమైందంటే, ఒకసారి వెంకటేశ్వర స్వామి ఈ భూమి మీదకి వస్తాడు, అవునా? ఆ కథ అంతా మీకు తెలిసిందే. అయితే ఆయన కళ్ళకు గాయం తగ్గుతుంది భగవంతుడికి. ఆ గాయం కోసం బృహస్పతి ఔషధం కోసం చెప్తారు. ఔషధం కోసం వెతుకుతున్నప్పుడు వరాహస్వామిని కలుస్తారు, అవునా? అసలు వరాహస్వామి వెంకటేశ్వర స్వామి ఒకటే, 2 విష్ణు రూపాలే. అయినా కానీ వరాహస్వామి అడుగుతారు అనమాట, నువ్వెవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, అవునా? ఇది ఆశ్చర్యంగా మనకు అనిపించవచ్చు. భగవంతుడే అన్నీ తెలుసు, వరాహస్వామికి భూత భవిష్యత్తు అన్నీ తెలుసు. అలాంటి వరాహస్వామి వెంకటేశ్వర స్వామిని అడుగుతారు అనమాట, నువ్వెవరు, ఎక్కడి నుంచి అంటే. అప్పుడు వెంకటేశ్వర స్వామి తన పరిచయం చేసుకుంటాడు. అయితే అక్కడ సుధ కోసం ఏం చెప్తాడో తెలుసా? ఒక శ్లోకం చెప్పాడు ఆయన, భవిష్యత్తు అవునా? వరాహస్వామి వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఒకటే. అయితే కానీ ఇక్కడ వరాహస్వామి ఎలా లీలలో ప్రదర్శిస్తున్నాడంటే, భక్తి లేని వారికి ఇది ఆశ్చర్యంగా కనిపించడానికి, అవునా? భగవంతుడు ఎట్లా అవుతాడు? ఆయనకు భగవంతుడు విష్ణుమూర్తి అయినప్పుడు ఆయన తెలియదా? వెంకటేశ్వరుడు సామాన్య మానవుని వస్తాడు, భగవంతుడు అని తెలియదా అని సామాన్యులకు ఆశ్చర్యం కలిగించడానికి, మరి భక్తులకు ఆనందింపజేయడానికి ఈ విధంగా వరాహస్వామి అక్కడ తన లీలలను ప్రదర్శించాడు అని చెప్పాడు. ఇంకా ఇక్కడ ఈ శ్లోకంలో ఫస్ట్ భాషలో ఏం చెప్తున్నారంటే, మొదలు మనము చర్చించినట్లు దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలు ప్రధాన విస్తారములను కలిగి ఉండను. ఈ యొక్క భాగవతులనే కాదు, భగవంతుని యొక్క విస్తారాలు, కృష్ణుడు దేవాది దేవుడు అని వేరే పురాణ లోపల కూడా ఉంటాయి. ఇప్పుడు
ఉదాహరణకు గర్గ సంహిత తెలుసా మీకు? గర్గ సంహిత ఇక్కడ చూడండి, ఇక్కడ గర్గ సంహితలో ఫస్ట్ అధ్యాయంలోనే వస్తాయి. అక్కడ శ్లోకాలు భావం చెబుతాను వినండి. మహనీచి ఆదిగల మునులు అంశ అవతారాలు, బ్రహ్మ ఆదిగలవి అంశ అవతారాలు, కపిల మరియు కూర్మ వంటివి కళావతారాలు, పరశురామ ఆవేశ అవతారం, నరసింహ రాముడు శ్వేత ద్వీపాధిపతి నారాయణుడు, వైకుంఠపతి విష్ణువు, యజ్ఞ నరనారాయణులు వంటివి పూర్ణ అవతారాలు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆది భగవానుడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు అసంఖ్యాక బ్రహ్మాండాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు గోలోకంలో ఉండును. గర్గ సంహితలో ఉంది శ్లోకం. ఇది బి సమర్పణ అంకితం. అవునా? ఇది గర్గ సంహితలో. గర్గ సంహిత చదివితే అసలు మనం భాగవతం కంటే ఇంకా చాలా వివరణ భగవంతుడే, కృష్ణుడే దేవాది దేవుడు అనేది అందులో ఉంటుంది. ఇంకా భాగవతంలో తక్కువ. ఇంకా భాగవతంలో శుకదేవుడు వ్యాసదేవుడు ఎలా ఫస్ట్ శ్లోకంలో చెప్తాడు, ఒక 2 శ్లోకాలు వస్తాయి. లేకిన్ అందులో చూస్తే ఇలా గర్గ సంహిత చదివితే అధ్యాయాలు కృష్ణుడు ఉంటాడు, విష్ణువే గోలోకం వెళ్తాడు. అవునా? దేవతలను తీసుకొని దేవతల సందర్భంలో విష్ణువు ప్రార్థిస్తారు. ఈ కంసాది రాక్షసులను సంహరించడానికి విష్ణువుని ప్రార్థిస్తారు. విష్ణువు నేను వీళ్ళని ఏం చేయలేను అంటే అప్పుడు వాళ్ళు అడుగుతారు, అరే మీరే భగవంతుడికి మీరు చెప్పితే ఎవరు చేస్తారు? అప్పుడు విష్ణువు చెప్తారు, నాకంటే భగవంతుడు ఉన్నాడు. కృష్ణుడు గర్గ సంహితలో అప్పుడు దేవతలను విష్ణులోకానికి గోలోకం తీసుకెళ్తారు. గోలోకంలో అక్కడ గోపికలు ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళు అడుగుతారు, మీరు ఏ బ్రహ్మాండం నుంచి వచ్చారు? అడిగితే అప్పుడు విష్ణువు చెప్తాడు, 4 తలల బ్రహ్మదేవుడు ఉండే బ్రహ్మాండం నుంచి వచ్చామని చెప్తారు. అట్లా ఎన్నో బ్రహ్మాండాలు ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే చైతన్య మహాప్రభు ఒక స్టోరీ చెప్తారు, దీని తెలుసా? ఒకసారి బ్రహ్మదేవుడు ద్వారకా వెళ్తారా వైకుంఠం ద్వారపాలకులు ఆపుతారు. ఏ బ్రహ్మదేవుడు వచ్చాడు అని ప్రశ్నిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు అడుగుతాడు అనమాట కృష్ణుని, నాకంటే ఎక్కువ ఎంతమంది బ్రహ్మదేవుడు ఉన్నారు ఈ బ్రహ్మాండంగా? అప్పుడు కృష్ణుని మాయ వలన సమస్త బ్రహ్మాండాలు బ్రహ్మదేవులు వస్తారు. ఒకరొకరికి 16, 32, 62, 1000 బ్రహ్మదేవులు వస్తారు. అసలు ఈ కథ గర్గ సంహితలు కూడా ఉంది. భాగవతం లేదు, సిసిలో చైతన్య భాగవతం లేదు కదా. గర్గ సంహితలో ఇదే శ్లోకం, ఇదే కథ ఎలా ఉందంటే, ఒకసారి అక్కడ కృష్ణుడు ధర్మరాజు అశ్వమేధ యజ్ఞం చేస్తాడు. అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు గుర్రాన్ని వదులుతారు కదా, ఆ గుర్రము ఒక దగ్గరికి వెళ్తూ సముద్రం లోపలికి పోతాడు. సముద్రం లోపలికి పోయినప్పుడు కృష్ణుడు అర్జునుడు కలిసి సముద్రం లోపలికి వెళ్తారు ఆ గుర్రాన్ని తీసుకురావడం. ఆ సముద్రంలో ఒక ద్వీపంలో ఒక ఆయన పేరు భగద్బాల్య విన్నారు ఎప్పుడంటే? భగద్బాల్య అనే ఒక ముని తపస్సు చేస్తుంటాడు అన్నమాట సముద్రం లోపల. కృష్ణార్జునులు ఇద్దరు పోయి ప్రణామాలు చేస్తారు. ప్రణామాలు చేసిన తర్వాత అర్జునుడు భగద్బాల్య మునిని అడుగుతారు, మునివారా మీరు ఎవరు? మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? మీ చెట్ల మీద పుట్టలు పెరిగినాయి, చెట్లు పెరిగినాయి, పక్షులు కూడా మీ మీద నివసిస్తున్నాయి, మీరు ఎన్ని రోజులైంది ఇలా కూర్చున్న అదే కాలంలో అని ప్రశ్నిస్తాడు అన్నమాట. ప్రశ్నించిన తర్వాత తాను చెప్తాడు తాను ఎవరో చెప్పిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆ భగద్వాల్యం అని చెప్తాడు, ఓ అర్జున నీ పక్కన ఉన్నది ఎవరో కాదు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే భగద్వాల్య మునికి, ఓ మునివారా మీరు వచ్చి ధర్మరాజు యజ్ఞానికి వచ్చి మీరు అనుగ్రహించండి, మా మీద అనుగ్రహించండి అంటాడు అనమాట. అప్పుడు భగవంతుడా మీరు చేసిన లీల నాకు తెలుసు,
అని చెప్పేసి అప్పుడు అర్జునుడికి ఒక కథ చెప్తాడు. అర్జున, ఈ భగవంతుడు నా పట్ల చేసినటువంటి ఒక లీల చెప్తాను విను అని చెప్పేసి అర్జున్ చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఒకసారి బ్రహ్మదేవుడు వస్తాడంట భగవద్వారి ఇంటి దగ్గర. వచ్చిన తర్వాత ఆయన తపస్సును చూసి ఆయన తపస్సును చూసి ఎవరు నువ్వు, నేను ఎవరో తెలుసా అంటాడు బ్రహ్మదేవుడు. అంటే నేను ఎవరో తెలిసి కూడా నువ్వు ప్రణామం చేయట్లేదు అంటాడు నాకు. అప్పుడు భగవద్వారి ముని ఆయన కొన్ని కల్పాల నుంచి ఉన్నాడు అనమాట. ఈ బ్రహ్మదేవునే కాదు, ఎంతో మంది బ్రహ్మదేవుని చూసింది అనమాట. ఆయన ఏం చేస్తాడంటే అహంకారంతో ఓ పోరా అమెరికా నుంచి అంటారు అనమాట. గడుసుగా మాట్లాడతారు బ్రహ్మదేవుని. అయితే వాళ్ళిద్దరు అప్పుడు ఏమైందంటే సుడిగాలి వస్తుంది. ఆ సుడిగాలికి ఇద్దరు కూడా అయితే బ్రహ్మదేవుడు తన గొప్ప చెప్పుకుంటాడు. నేను 4 తలాల బ్రహ్మదేవుని, ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన వాడిని, ఇట్లా అని తన గురించి చెప్పుకుంటాడు. కానీ ఈ ఋషికి తెలుసు అనమాట, అవునా, ఈ బ్రహ్మదేవుని పదవి ఎంత, ఇది ఎంత అనేది. అయితే అప్పుడు ఒక సుడిగాలి వస్తుంది. ఆ సుడిగాలి వల్ల 8 తలాల బ్రహ్మదేవుడు ఉండే బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడికి పోయిన తర్వాత ఇక అక్కడ జనాలు చూస్తారు ఈ 4 తలాల బ్రహ్మదేవుడు. అరే 4 తలాల బ్రహ్మదేవుడు, 4 తలలు ఎందుకు, మన బ్రహ్మదేవుని 8 ఉన్నాయి కదా, ఇతను ఎవరో అని పరిచయం చేసుకుంటారు. చేసుకొని 8 తలాల బ్రహ్మదేవుని దగ్గర తీసుకెళ్తాడు. ఆ 8 తలాల బ్రహ్మదేవుడు అడుగుతాడు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి చూసినావు అని. అంటే చెప్తాడు, ఈ బ్రహ్మాండానికి నేను స్వామిని, ఈ బ్రహ్మాండం అంతా నేను సృష్టించిన అంటాడు. అరే నా బ్రహ్మాండానికి వచ్చి, నేను సృష్టించిన బ్రహ్మాండానికి వచ్చి నువ్వు సృష్టించావేంటి అంటాడు. అప్పుడు మళ్ళీ సుడిగాలి వస్తుంది. అప్పుడు 16 బ్రహ్మదేవులు ఉండే లోకానికి వెళ్ళిపోతారు. అక్కడ అదే కథ జరుగుతుంది సేమ్. అట్లా 64 తలల బ్రహ్మదేవుడు ఉండే లోకానికి వెళ్తారు చివరికి. అప్పుడు 64 తలలు ఉండే బ్రహ్మదేవుడు అంటాడు, సరే అందరం బ్రహ్మదేవుడు అంటున్నాము, దీనికి ఎవరో మనము విష్ణుమూర్తిని అంటున్నాం, ఎవరు బ్రహ్మదేవుడు అనేది. అప్పుడు సత్యము ఆయనకి తెలుస్తుంది అని చెప్పేసి తీసుకెళ్తారనమాట విష్ణు లోకానికి. అప్పుడు విష్ణుమూర్తి చెప్తారనమాట, ఈ బ్రహ్మాండంలో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ సృష్టిలో, అలా ఎవరికి ఎన్ని తలలు ఉండాలో అలా ఉన్నాయి అని చెప్పేసి తన బ్రహ్మాండంలోని ఈ సృష్టి గురించి చెప్తారనమాట. అట్లా భగవంతుడి గురించి తెలుసుకోవడం మనలాంటి వాళ్ళకు అసంభవం అనమాట. ఇక్కడ సమర్పణలో ఏం రాసిందంటే, అటువంటి శ్రీకృష్ణ భగవాను గురించి ప్రపంచమంతటా ప్రచారం చేసిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్య కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చిన్నానంద భక్తివేదాంత స్వామి ప్రభుపాదులకు మరియు నా గురుదేవులైన పరమ పూజ్య శ్రీ భక్తి వికాస్ స్వామి మహారాజ్కి గ్రంథంను సమర్పిస్తున్నాను. గర్గ సమితిలో శ్లోకాలు తీసుకొని అలాంటి ప్రభుపాదులు సమస్త బ్రహ్మాండాలకు నాయకుడైన కృష్ణుని గురించి ఈ సమస్త ప్రపంచానికి ప్రచారం చేశారు ఇలా ప్రభుపాదులు. అవునా? ఇక 5వ స్కందంలో శుకదేవ గోస్వామి చెప్తారనమాట. శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తారు, ఏం చెప్తున్నారంటే, ఇలావృత వర్షం వల్లే భారత వర్షం నందు అనేక పర్వతములు మరియు నదులు కలవు. మలయము, మంగళప్రస్థము, మైనాకము, త్రిపుటము, ఋషభము, పుటము, పుల్లకము, హాస్యము, దేవగిరి, శ్రీశైలము, వెంకటము, మహేంద్రము, వరిదారము, వింధ్య, శుక్తివంతము, ఋష్యగిరి, పారియాత్రము, ద్రోణము, చిత్రకూటము, గోవర్ధనము, రైవతకము, కుకుబము, నీలము, గోకముఖము, ఇంద్రకీలము, పుష్యముఖము, కామగిరి అన్నవి వానిలో కొన్ని పర్వతం. అచ్చట వేల కొలది ఇతర పర్వతములు కూడా కలవు. పెక్కు నదీ నాదములు వాని నుండి ఉద్భవించి ప్రవహించుచున్నవి అని వివరించారు. అయితే ఇక్కడ చెప్పినటువంటి ఈ పర్వతాలలో ఒక పర్వతం ఉంది వెంకటము. ఆ వెంకట పర్వతం పైనే నారాయణుడు వెంకటేశ్వర స్వామిగా వెలిసినాడు. అవునా? ఈ వెంకటేశ్వర స్వామి అవతారం కాదు, ఇప్పుడు ఎన్నో అవతారాలు ఉన్నాయి కదా, అది స్వయం నారాయణ రూపం. ఇప్పుడు
వరాహ, నరసింహ, వామన ఇవన్నీ అవతారాలు. కానీ వెంకటేశ్వర స్వామి ఏంటంటే స్వయం నారాయణుడు, అది అవతారాల లోపలికి రాదు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వెలిసినందువలన తిరుమల క్షేత్రము కలియుగ వైకుంఠం అని అంటారు. ఇది ఫస్ట్ పేజ్ పక్కన. అలా భగవంతుడు ఈ భూమి మీద అవతరించడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన స్థలాలను ఎంచుకుంటాడు. అన్ని స్థలాలలో భగవంతుడు అవతరించలేడు. ఇప్పుడు ఉదాహరణకు పూరి, జగన్, ద్వారక, బృందావనం, బద్రీనాథ్ ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలలోనే భగవంతుడు అవతరిస్తాడు. భక్తుల ప్రార్థన బట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాల్లో భగవంతుడు అవతారాలు ఉంటాయి. భగవంతుడు అవతారాల్లో కొన్ని ఉంటాయి, మళ్ళీ అక్షర విగ్రహాల రూపంలో మళ్ళీ కొన్ని స్థలాల్లో అవతరిస్తాడు. మామూలు వ్యక్తి వచ్చి తర్వాత అర్చన విగ్రహంగా మారిపోతారు. వెంకటేశ్వర అచ్చంకి లీల చేసినాక తర్వాత మళ్ళీ శాశ్వతంగా ఉన్న వాళ్ళు ప్రార్థిస్తే వాళ్ళ అక్షరమూర్తిగా ఉండేది. అచ్చంకి హరే కృష్ణ. ఎవరన్నా చెప్పాలనుకుందే జనాలకి కేవలము సేపు విష్ణు వాళ్ళకే తెలుసు. 90% గౌతంగా విష్ణు ఇంకా డెప్త్ ఆఫ్ సబ్జెక్టు మన ప్రభుపాద చేసిన వాళ్ళు తెలియదు. అన్ని ప్రభుపాదు చేసినటువంటి రెఫరెన్సెస్ చాలా శాస్త్రాలన్నీ శోధించి తీసింది ప్రభుపాద. ఈ సబ్జెక్టు వేరే ఎక్కడ చదువుతుంది ప్రభుపాద సబ్జెక్టు చాలా అద్భుతం. గుజరాత్ లాంగ్వేజ్ వచ్చింది. తెలుగే ఏ లాంగ్వేజ్ తెలుగే గుజరాత్